అవాయిడ్ టొబాకో. టొబాకో వల్ల ఏమవుతుందంటే టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల ఆల్మోస్ట్ 70% ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. సో టొబాకో అనేది స్మోకింగ్ ఒకటే కాదు, అది వేరే తంబాకు కావచ్చు, వేరే పాన్ కావచ్చు, జర్దా కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి స్టమక్ క్యాన్సర్స్, ఈసోఫేగల్ క్యాన్సర్స్, సర్విక్స్ క్యాన్సర్ అన్నీ వస్తాయి. సో లంగ్ క్యాన్సర్స్, సో ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం వ్యాక్సినేషన్స్, ఇప్పుడు కొత్తగా క్యాన్సర్ వ్యాక్సిన్స్ వల్ల కూడా మనం క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎస్పెషలీ హెచ్ఐవి వ్యాక్సిన్, హెచ్ఐవికి మనం ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం హెపటైటిస్ బి, మనం చెప్పాలంటే హెపటైటిస్ బి కామన్గా మనకు కనబడుతున్న వ్యాక్సిన్, మనకు చాలామంది నెగ్లెక్ట్ చేసే వ్యాక్సిన్, కానీ ఇది హెపటైటిస్ బి విల్ కాజ్ లివర్ క్యాన్సర్స్. సో దీనికి హెపటైటిస్ బికి ముందే వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఈ లివర్ క్యాన్సర్స్ని అరికట్టవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ హెచ్పివి అంటే ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ 9 years నుంచి యంగ్ గర్ల్ నుంచి అక్కడి నుంచి మనం ఒక అడల్ట్ ఏజ్ వరకు ఇవ్వచ్చు. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల సర్విక్స్ క్యాన్సర్స్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్.